ఇది ప్రపంచాన్ని ఊపేసిన ఒక పెద్ద యుద్ధం, మన చరిత్రను మార్చేసిన ఒక సంఘటన. ఒక రాజు హత్యతో మొదలై చివరికి కోట్లాది మందిని చంపిన భూమి మీద జరిగిన మొట్టమొదటి ప్రపంచ యుద్ధం. 1914 నుండి 1918 వరకు చాలా దేశాలు యుద్ధాలు చేశాయి. మిత్ర దేశాలు విడిపోయాయి. ప్రపంచమంతా గందరగోళంలో పడిపోయింది. ఈ వీడియోలో మనం మొదటి ప్రపంచ యుద్ధం ఎలా మొదలైంది, ఎలాంటి కారణాలు ఉన్నాయో సులభంగా తెలుసుకుందాం. 20వ శతాబ్ద ఆరంభంలో యూరోప్లో చాలా దేశాలు జాతీయ గర్వంతో నిండిపోయింది. ప్రతి దేశ ప్రజలు మా దేశమే గొప్పది, మా సైన్యం గొప్పది, మా సంస్కృతి గొప్పది అనే భావనలో ఉన్నారు. మెయిన్గా జర్మనీ యూరోప్ను డామినేట్ చేసి బ్రిటిష్ లాగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది. ఫ్రాన్స్ దేశం 1870 నుండి 71 మధ్యలో జరిగిన యుద్ధంలో జర్మనీ చేతిలో ఓడిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. ఇక ఆఫ్రికా, ఏషియా భూభాగాలను ఆక్రమించేందుకు యూరోప్ దేశాలు చాలా పోటీ పడ్డాయి. ఈ పోటీల వల్ల దేశాల మధ్య అనుమానాలు, శత్రుత్వము పెరిగాయి. బ్రిటిష్ అప్పటికే ప్రపంచంలోనే పెద్ద సామ్రాజ్యం కలిగిన దేశం. అది చూసి జర్మనీకి తక్కువ కాలనీలు ఉండగా ఇంకొన్ని సంపాదించాలని అనుకుంది. సరే, అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వరల్డ్ వార్ I కారు చిచ్చు ఎలా మొదలైందంటే ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ని చంపడం వల్ల జరిగింది. అసలు ఎవరు ఈయన, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇది తెలుసుకోవాలంటే మనకు బాల్కన్స్ గురించి తెలుసుకోవాలి. ఇలా కనిపిస్తున్న సౌత్ ఈస్టర్న్ యూరోప్ని బాల్కన్ రీజియన్ అంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు బాల్కన్స్ అంటారు. వీళ్ళు ఒక గ్రూప్ కాదు, చాలా రకాల జాతులు, భాషలు ఉన్నవాళ్ళు. అయితే 1800 నుంచి 1900 కాలం మధ్యలో ఆస్ట్రియా హంగరియన్ ఎంపైర్ వాళ్ళు కొన్ని బాల్కన్స్ ప్రాంతాలను పాలించేది. ఈ ప్రాంతంలో బాస్నియా, హర్జగోవినా ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడనే సాల్విక్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. వాళ్లకు ఆస్ట్రియా హంగరీ రూల్ నచ్చకపోయేది. ఇండిపెండెంట్ నేషన్ కావాలని కోరుకునేవారు. 1908లో ఆస్ట్రియా హంగరీ అఫీషియల్గా బాస్నియా అండ్ హర్జగోవినాని ఆస్ట్రియా హంగరీ ఎంపైర్ కంట్రోల్లోకి తీసుకుంది. పక్కన ఉన్న సెర్బియాకు నచ్చలేదు, ఎందుకంటే ఇది కూడా సాల్విక్ గ్రూప్ ఎక్కువ ఉన్న రాజ్యం. చాలా సర్బ్స్ బాస్నియా అండ్ హర్జగోవినాలో ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న సర్బ్స్ సెర్బియాలో కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. ఇలా అయితే కుదరదని చెప్పి 1911 నుంచి 1914లో సర్బియన్ నేషనలిస్ట్ గ్రూప్ ఫామ్ అయ్యింది. దాని పేరు ద బ్లాక్ హ్యాండ్. ఈ గ్రూప్ లో మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ లక్ష్యం ఒకటే, దాడులు చేసి ఆస్ట్రియా హంగరీ ఎంపైర్ ని చీల్చి గ్రేటర్ సర్బియా చేద్దామని లక్ష్యం పెట్టుకుంది. ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్, ఇతను ఆస్ట్రియా హంగరీకి కాబోయే రాజు. ఫ్రాన్స్ ఫెర్డినాండ్ సాల్విక్ ప్రజలకు మరింత మంచి చేద్దాం అనుకున్నాడు, వాళ్ళకి కొత్త చట్టాలు ఆమోదించి. కానీ సెర్బియన్ నేషనలిస్ట్ గ్రూప్ వాళ్ళు కొత్త రూల్స్ వల్ల ఆస్ట్రియా హంగరీ ఇంకా బలంగా మారుతుందని, వాళ్ళ లక్ష్యం నెరవేరదేమోనని ఫ్రాన్స్ ఫెర్డినాండ్ని టార్గెట్ చేశారు. జూన్ 28, 1914 ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అతని భార్య, క్యాపిటల్ ఆఫ్ బాస్నియా అయిన సెరియవో ప్లేస్కి సెర్బియన్ నేషనల్ హాలిడే సందర్భంగా వెళ్ళారు. ఆ రోజు పొద్దున్నే వాళ్ళు కారులో వెళ్ళడం చూసి బాంబు విసురుతారు. అది మిస్ అయిపోద్ది. తర్వాత కార్ డ్రైవర్ భయంతో ఒక తప్పు మలుపు తీసుకుంటాడు. అక్కడే ఉన్న 19 ఏండ్ల సెర్బియన్ నేషనలిస్ట్ అయిన గావ్రియాలో ప్రిన్సిప్ వాళ్ళను చూసి అదే సరైన సమయం అని చెప్పి ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అండ్ అతని భార్య సోఫీని కాల్చి చంపేశాడు. ఆస్ట్రియా హంగరీ వాళ్ళు చంపింది మీ దేశస్తులే అని నిలదీసింది. అందుకు బదులుగా సెర్బియా మాకు ఎటువంటి సంబంధం లేదు అని సమాధానం ఇచ్చింది. కానీ ఆస్ట్రియా హంగరీ వాళ్లకు సెర్బియా బ్లాక్ హ్యాండ్ హస్తం ఉందని తెలుసు. ఆస్ట్రియా హంగరీ రాజు చనిపోయాడనే విషయం సెంట్రల్ యూరోప్కి తొందరగా తెలిసిపోయింది. తర్వాత 2 గ్రూపులుగా ఫామ్ అయ్యాయి. ఒకటి సెంట్రల్ పవర్స్, ఇంకోటి ఆలైడ్ పవర్స్. సెంట్రల్ పవర్స్ వచ్చేసి జర్మనీ, ఆస్ట్రియా హంగరీ, ఆటమన్ ఎంపైర్, బల్గేరియా. ఆలైడ్ పవర్స్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా. తర్వాత ప్రపంచ దేశాలు ఒక్కోటిగా జాయిన్ అయ్యాయి. ఆస్ట్రియా హంగరీ ప్రతీకారం కోసం జర్మనీ సహాయం అడిగింది. వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. జూలై 23, 1914లో ఆస్ట్రియా కొన్ని డిమాండ్లతో కూడిన అల్టిమేటంని 48 గంటల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పింది. సెర్బియా అల్టిమేటం వాటిలో చాలా వరకు యాక్సెప్ట్ చేసింది.
కొన్ని వాళ్లకు నచ్చక చెయ్యలేదు. ఆస్ట్రియా హంగరీకి కోపం వచ్చింది. జూలై 28, 1914లో ఆస్ట్రియా హంగరీ సెర్బియా పైన వార్ డిక్లేర్ చేసింది. ఇది సరిగ్గా ఫ్రాన్స్ ఫెర్డినాండ్ చనిపోయిన నెల తర్వాత జరిగింది. రష్యా నికోలస్ II సెర్బియాకి సపోర్ట్ ఇస్తూ జూలై 30 రష్యన్ బలగాలని యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పాడు. ఇటు పక్కన జర్మనీ విల్హెల్మ్ II రష్యా అంటే నచ్చదు కాబట్టి జర్మనీ రష్యా పైన ఆగస్టు 1 వార్ డిక్లేర్ చేసింది. జర్మనీ రష్యా పైకి యుద్ధానికి వెళ్తుందంటే ఫ్రాన్స్ పైన కూడా యుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఫ్రాన్స్ రష్యా యొక్క ఆలై. అందుకు జర్మనీ యొక్క ప్లాన్తో ముందుకు వచ్చింది. దాని పేరే స్లీఫెన్ ప్లాన్. అంటే ఫస్ట్ ఈ ప్లాన్తో బెల్జియంని ఆక్రమించి ఒక సర్కిల్ లాగా చేసి ప్యారిస్ దగ్గరున్న ఆర్మీని నాశనం చేసి గెలవడం. తర్వాత కొంత ఆర్మీని తూర్పున ఉన్న రష్యా పైకి దాడి చేయడం. జర్మనీ స్లీఫెన్ ప్లాన్ని అమలు చేద్దామనుకుంది. ఫ్రాన్స్ పైన వార్ ప్రకటించింది. దాదాపు 60 లక్షల మంది యుద్ధానికి సిద్ధమయ్యి ఫ్రాన్స్ వైపున బయలుదేరారు. ఇటలీ దేశం మాత్రం న్యూట్రల్గానే ఉంది. ఇక యునైటెడ్ స్టేట్స్ కూడా మాకు యూరోప్ యుద్ధంలో మేము జాయిన్ అవ్వాలని అనుకోవట్లేదు, న్యూట్రల్గానే ఉంటామని తేల్చి చెప్పేసింది. బ్రిటిష్ మాత్రం ముందుగా ఏం సమాధానం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే జర్మనీ బలగాలు బెల్జియం భూభాగంలోకి వెళ్ళిందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు జర్మనీ ఫోర్సెస్ని వెనక్కి వెళ్ళమని బర్లిన్కి ఒక అల్టిమేటం పంపింది. ఆ డిమాండ్ని జర్మనీ తిప్పికొట్టేసింది. బ్రిటిష్కి అది నచ్చలేదు. వెంటనే జర్మనీ పైన వార్ డిక్లేర్ చేసింది. 1914 ఆగస్టు 12 బ్రిటిష్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఫ్రాన్స్లోకి అడుగుపెట్టింది. ఇటుపక్క జర్మనీ మాత్రం బెల్జియం దేశంలోకి వెళ్ళి చాలామంది అమాయక ప్రజలను చంపేశారు. ఫ్రాన్స్కి సర్కిల్ అటాక్ గురించి తెలియక ప్లాన్ 17తో అక్రమంగా జర్మనీ దేశంలోకి వెళ్ళి అటాక్ చేశారు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ ది ఫ్రంటియర్స్ అంటారు. ఈ బ్యాటిల్లో చాలామంది చనిపోయారు. 2 దేశాలకు చాలా నష్టం జరిగింది. తర్వాత బ్రిటిష్ ఫోర్సెస్ మాన్స్ ఏరియాకి వెళ్ళి జర్మనీ పైన అటాక్ చేసింది. బ్రిటిష్ వాళ్ళు కొంత ఆర్మీ ఫోర్సెస్తో వచ్చారు. చాలామంది చనిపోవడంతో ఓడిపోయి ఫ్రాన్స్ బలగాలతో కలిశారు. ఇక జర్మనీ అండ్ ఫ్రాన్స్ ఇద్దరు రివర్ మార్న్ దగ్గర చాలా దారుణంగా కాల్చుకొని చంపుకున్నారు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ మార్న్ అంటారు. ఇది సెప్టెంబర్ 6 నుంచి 12 దాకా జరిగింది. ఇది ప్యారిస్ నుండి 40 కిలోమీటర్ దూరంలో జరిగింది. ఫ్రాన్స్ ఫోర్సెస్ జర్మనీ ఫోర్సెస్ని వెనక్కి పంపించారు. కానీ 2 వైపులా చాలామంది చనిపోయారు. నెక్స్ట్ 2 ఫోర్సెస్ ఉత్తరం దిశగా వెళ్ళారు. ఇరు వర్గాలకు చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ యుద్ధాన్నే మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ఏప్రస్ అంటాం. తర్వాత 2 ఆర్మీస్ 350 కిలోమీటర్ల పొడవున ట్రెంచ్ని తవ్వారు. ఎందుకంటే మిషన్ గన్ ఫైర్ తర్వాత ఆర్టిలరీ షెల్స్కి భయపడి తలదాచుకోవడానికి. మొత్తానికైతే ట్రెంచ్ వార్ఫేర్ అలా మొదలైంది. 1914 ఆగస్టు 28 హెలిగోలాండ్ బైట్ దగ్గర బ్రిటిష్ వార్షిప్ 3 జర్మనీ షిప్స్ని ముంచేశారు. ఆ టైంలో బ్రిటిష్ నేవల్ ప్రపంచంలోనే పవర్ఫుల్ నేవీ. దాంతోపాటు జర్మనీ ఏం తక్కువేం కాదు, యూరోప్లో చాలా స్ట్రాంగెస్ట్ నేవీ కలిగిన దేశం. బ్రిటిష్ వాళ్ళు 3 జర్మనీ వార్షిప్ని పేల్చిన తర్వాత వాళ్ళకి తెలుసు జర్మనీ ఖచ్చితంగా తిరగబడుతుందని. అందుకు బ్రిటిష్ వాళ్ళు జర్మనీకి సముద్రం నుండి వెళ్ళే దారుల దగ్గర కాపలా కాసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ పవర్స్కి ఎటువంటి ఆహార పదార్థాలు ఇంకా వేరేటివి ఏ దేశం నుంచి అందకూడదు అని చెప్పి బ్లాక్ చేశారు. ఇలా చేస్తే జర్మనీ యుద్ధం ఆపేస్తుందని బ్రిటిష్ భావించింది. ఇటు ఈస్ట్ సైడ్ చూసినట్లయితే రష్యన్ ఆర్మీ ఈస్ట్ ప్రష్యాని ఆక్రమించింది. అది చూసి జర్మనీ ఆర్మీ చీఫ్ రష్యాని టనెన్బర్గ్ దగ్గర జరిగిన యుద్ధంలో గెలిచారు. దాదాపు 90,000 మంది పట్టుకున్నారు. రష్యన్ ఆర్మీ ఓటమిని అంగీకరించినట్టు ఒక వైర్లెస్ మెసేజ్ని పంపించారు. ఆస్ట్రియా హంగరీ విషయానికి వస్తే సెర్బియా చేతుల్లో చాలా దారుణంగా ఓడిపోయింది. ఈ బ్యాటిల్నే బ్యాటిల్ ఆఫ్ సర్ అంటారు. ఇది
15 నుంచి 24 ఆగస్టు వరకు జరిగింది. తరువాత ఇటు రష్యా చేతిలో కూడా ఆస్ట్రియా హంగరీ చాలా దారుణంగా ఓడిపోయింది. రష్యన్స్ షెమిషెల్ టౌన్ని ఆక్రమించారు. దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. జర్మనీ రష్యాని దారి మళ్లించడానికి వార్సా ఏరియాపై అటాక్ చేశారు. తర్వాత ఆటోమన్ ఎంపైర్ సెంట్రల్ పవర్స్తో జాయిన్ అయ్యి రష్యా పైన యుద్ధం ప్రకటించింది. టర్కీ యుద్ధ నౌకలు ఒడెస్సా మరియు సెవెస్తోపోల్ అనే రష్యా పోర్ట్లపై బాంబుల దాడి జరిపాయి. ఇటు కోకసస్ ఏరియాలో రష్యా బలగాలు టర్కీ లోపలికి వచ్చాయి. ప్రపంచం మొత్తం యుద్ధంలో మునిగింది. యూరోప్ బయట కూడా యుద్ధం సముద్రాల్లో మరియు దూరంగా ఉన్న యూరోపియన్ కాలనీస్లో కూడా మొదలయ్యింది. జర్మనీ ట్రూప్స్ బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికాలోని టవేటాని ఆక్రమించింది. ఫ్రెంచ్ వాళ్ళు జర్మనీ కాలనీ అయిన టోగోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ బ్రిటిష్ ఫోర్సెస్ జర్మనీ క్యామరూన్పై దాడికి దిగారు. అందులో బ్రిటిష్ ఫోర్సెస్ ఓడిపోయారు. 1914 26 సెప్టెంబర్ తేదీన బ్రిటిష్ ఫోర్సెస్ జర్మనీ సౌత్ వెస్ట్ ఆఫ్రికాపై అటాక్ చేశారు. శాన్ ఫ్రాంటైర్ని ఆక్రమించుకున్నారు. ఏషియా విషయానికి వస్తే జపాన్ బ్రిటిష్కి మద్దతు ఇచ్చింది. జర్మనీ పైన యుద్ధం ప్రకటించింది. జపాన్ జర్మనీ నేవల్ బేస్ అయిన టిసంగ్ తావోని సీజ్ చేసింది. పెసిఫిక్ సముద్రాన మాత్రం బ్యాటిల్ ఆఫ్ కొరనెల్లో జర్మనీ ఈస్ట్ ఏషియా స్క్వాడ్రన్కి చెందిన వాన్ స్పీ చిలీలోని 2 బ్రిటిష్ క్రూజర్ని ముంచేశాడు. సుమారు 5 వారాల తర్వాత ఫాల్క్లాండ్ ఐలాండ్లో బ్రిటిష్ నేవల్ ఫోర్సెస్ ఉన్నాయని తెలిసి వెళితే బ్రిటిష్ నేవల్ ఫోర్సెస్ వాళ్ళు క్రూజర్స్ని ముంచేశారు. ఇలా ప్రపంచం మొత్తం యుద్ధం కొనసాగింది. 1914లో బ్రిటిష్ జర్మనీ పైన యుద్ధం ప్రకటించినప్పుడు భారత్ అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉంది. అందుకని మనం కూడా యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. మన నాయకులు మహారాజులు బ్రిటిష్కి మద్దతు ఇచ్చారు. అలా చేస్తే మనకి స్వాతంత్రం ఇస్తారు అని భావించారు. సుమారు 13 లక్షల మంది భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో చేరారు. ముఖ్యంగా వీళ్ళలో ఎక్కువగా సిఖ్స్, గూర్ఖాస్, తర్వాత మద్రాస్ సేపర్స్ ఉన్నారు. అందరూ ముఖ్యమైన బ్యాటిల్స్లలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్లకు భారతదేశ ప్రజలు వాళ్లకు తోచినంత ఇచ్చారు. సుమారు 10 కోట్ల కంటే ఎక్కువైన విలువైన బంగారం, ధాన్యం, పశువులు, బట్టలు బ్రిటన్కు పంపించారు. నిజాం తమ సైనిక బలగాలను కూడా పంపించారు. వెళ్ళిన మన వాళ్ళలో 74,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది శారీరక మానసికంగా గాయపడ్డారు. విశ్వాసం లేని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోలేదు. యుద్ధం తర్వాత స్వరాజ్యం వస్తుందని ఆశించారు. కానీ 1919లో జలియాన్ వాలా బాగ్లో తూటాల రూపంలో వచ్చింది. అలా జరిగిన తర్వాత భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి అడగడం మానేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని వణికించిన మహాయుద్ధానికి మలుపు తిప్పిన క్షణాలు కీలక సంఘటనల ద్వారా వచ్చాయి. ముఖ్యంగా అప్పటిదాకా న్యూట్రల్గా ఉన్న అమెరికా హఠాత్తుగా 1917 ఏప్రిల్ 6 తేదీన అఫీషియల్గా వరల్డ్ వార్ 1లో జాయిన్ అయ్యింది. అలా జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటి కారణం వచ్చేసి జర్మనీ మొదలుపెట్టిన సబ్మెరైన్ దాడుల వల్ల చాలా పడవలు ముంచేశారు. తర్వాత చాలా అమాయక ప్రజలు చనిపోయారు. అందులో చాలామంది అమెరికన్స్ కూడా ఉన్నారు. రెండోది జిమ్మర్స్ మ్యాన్ టెలిగ్రామ్. అంటే జర్మనీ మెక్సికోకి ఒక సీక్రెట్ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్లో ఏమనుందంటే, ఒకవేళ మెక్సికో జర్మనీకి వార్లో సపోర్ట్ చేస్తే అమెరికా లాక్కున్న టెక్సాస్, అరిజోనా, న్యూ మెక్సికోని మళ్ళీ తిరిగి ఇప్పించేలాగా సహాయపడతామని జర్మనీ సీక్రెట్ మెసేజ్ పంపించింది. అది బ్రిటిష్ వాళ్లకు తెలవడంతో అమెరికాకి షేర్ చేశారు. అప్పుడు అమెరికా అలర్ట్ అయిపోయింది. మొత్తానికి అమెరికా ఆలైడ్ పవర్స్ తోటి జాయిన్ అయ్యింది. జాయిన్ అవ్వడంతో కొత్త ఆర్మీ వనరులు వచ్చాయి. ఇది వెస్ట్ సైడ్ ఫ్రంట్ పై బలగాలని తిరిగి గెలవడంలో సహాయపడింది. 1918 నాటికి ఆలైడ్ పవర్స్ విజయం సాధించారు. జర్మనీలో అంతర్గతంగా సమస్యలు మొదలయ్యాయి. అక్కడ ఉన్న ప్రజలు నచ్చక ఆర్థిక సమస్యలు, తిరుగుబాటు మొదలైంది. ఇలా అవుతుందని తెలిసి శాంతి చర్యలు ప్రారంభమయ్యాయి. ఫైనల్గా
1918 11 నవంబర్ తేదీన ఆర్మిస్టిక్ ఆఫ్ క్యాంపెయిన్ పైన సంతకం చేశారు. దీనితో వెస్టర్న్ ఫ్రంట్ యుద్ధం ముగిసింది. అలైడ్ పవర్స్ సంబరాలు జరుపుకున్నాయి. ట్రీటీ ఆఫ్ వర్సెలిస్ 1919 జూన్ 28 తేదీన సంతకం చేశారు. అలైడ్ పవర్స్కి జర్మనీకి మధ్య అధికారికంగా యుద్ధాన్ని ముగింపు పలికింది. కానీ ఈ ట్రీటీ వల్ల జర్మనీపై తీవ్రమైన శిక్షలు విధించింది. భూభాగం కోల్పోవడం, భారీ పరిహారాలు చెల్లించాల్సిన బాధ్యత. ఈ యుద్ధం ముగిసింది కేవలం సైనిక విజయం కాదు, ఇది ఒక యుగానికి ముగింపు, కొత్త ప్రపంచ వ్యవస్థకు ఆరంభం. అమెరికా జాయిన్ అవ్వడం, ఆర్మిస్టీస్, వర్సెలిస్ ట్రీటీ అని కేవలం ముగింపు సంఘటనలు కాకుండా ప్రపంచాన్ని ఎలా మారుస్తాయో తెలిపే కీలక మలుపులు. ఈ సంఘటనల ప్రభావం 20వ శతాబ్దం అంతా కొనసాగింది. యుద్ధం ముగిసినప్పటికీ అది మానవ సమాజంపై వేసిన చెరగరాని ముద్రను ఇంకా మనం అనుభవిస్తూనే ఉన్నాం.